హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో ఈ జైన మతానికి సంబంధించి అలాగే బౌద్ధ మతానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో దాని కంటిన్యూషన్ పార్ట్లో ఈరోజు మౌర్య యుగానికి సంబంధించి ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈరోజు టాపిక్ వచ్చేసి మౌర్యుల యొక్క యుగం. సో మౌర్యుల యొక్క పరిపాలన భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తరించింది. వాయువ్య ప్రాంతాన ఆఫ్ఘనిస్తాన్ వరకు, అలాగే తూర్పు ప్రాంతాన బంగ్లాదేశ్ వరకు, ఉత్తరాన కాశ్మీర్ వరకు, దక్షిణాన కావేరీ నది వరకు విస్తరించడం జరిగింది. అలాగే ఈ మౌర్యుల యొక్క పరిపాలనకు ఆధారాలు ఏంటి అంటే శాసనాలను గుర్తుంచుకోవాలి. అలాగే ఈ అశోకుడు వేసిన శాసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటికి సంబంధించిన ఆధారాలు: కాందహార్ శాసనాన్ని ఆఫ్ఘనిస్తాన్లో లభించడం జరిగింది. అలాగే షాబాజ్గిరి మరియు మున్హేరి శాసనం పాకిస్తాన్లో లభించాయి. ఈ రెండు పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లో లభించడం జరిగింది అశోకుని యొక్క శాసనాలు. అలాగే దీని తర్వాత కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లో కర్నూలులోని ఎర్రగుడి శాసనం, అలాగే రాజుల మందగిరి శాసనం అనేవి లభించడం జరిగింది. సో కాశ్మీర్లోని శ్రీనగర్ అనే పట్టణాన్ని అశోకుడు నిర్మించాడని చెప్పడం జరిగింది. అంటే వీరి పరిపాలన కాశ్మీర్ వరకు కొనసాగింది. అలాగే కాశ్మీర్లోని శ్రీనగర్ని అశోకుడు నిర్మించాడని రాజతరంగిణి అంటే కల్హణుడు అనే కవి రాసిన రాజతరంగిణి అనే గ్రంథంలో కాశ్మీర్ నగరాన్ని అశోకుడే నిర్మించాడు అని చెప్పడం జరిగింది. సో ఇవి ఆధారాలు, శాసనాలు. అలాగే మౌర్యుల కాలంలో విస్తరించిన వివిధ ప్రాంతాల్లో మౌర్యుల పరిపాలన విస్తరించిన ప్రాంతాలు. తర్వాత మౌర్యుల యొక్క చరిత్రకు ఆధారాలు ఏంటో తెలుసుకుందాము. మౌర్యుల యొక్క చరిత్రకు ఆధారాలు. నెక్స్ట్ మౌర్యుల యొక్క చరిత్రకు ఆధారాలు. ఈ మౌర్యుల చరిత్ర మనం తెలుసుకోవడానికి సాహిత్యం, అలాగే అశోకుని యొక్క శాసనాలు మనకు లభ్యమవుతున్నాయి. సాహిత్యంలో విదేశీ సాహిత్యం ఉంటుంది, అలాగే స్వదేశీ సాహిత్యం కూడా ఉంటుంది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మౌర్యుల యొక్క చరిత్రకు ఆధారాలు ఏంటంటే విదేశీ సాహిత్యం, స్వదేశీ సాహిత్యం, అలాగే అశోకుని యొక్క శాసనాలను గుర్తుంచుకోండి. వాటి గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మనం ఫస్ట్ విదేశీ గ్రంథాల గురించి తెలుసుకుందాము. మౌర్యుల యొక్క పరిపాలనకు సంబంధించిన విదేశీ గ్రంథాలు. విదేశీ గ్రంథాలు అంటే గ్రీకులు, అలాగే లాటిన్, చైనీస్. సింహళ గ్రంథాలు అంటే శ్రీలంక, టిబెటన్ గ్రంథాలు మౌర్యుల యొక్క పరిపాలన గురించి తెలుపుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు. మోస్ట్ ఇంపార్టెంట్, మెగస్తనిస్ రాసిన ఇండికా అనే గ్రంథం మౌర్యుల గురించి చాలా సమాచారం ఇస్తుంది. మౌర్యుల గురించి సమాచారాన్ని ఇచ్చే ఇండికా అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే మెగస్తనిస్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మెగస్తనిస్ రాసిన ఇండికా మౌర్యుల గురించి చాలా సమాచారం ఇస్తుంది. అలాగే ఈ మెగస్తనిస్ ఎవరు అంటే సిరియా రాజైన సెల్యూకస్ నికేటస్ అనే రాజు యొక్క రాయబారి మెగస్తనిస్. ఈ సెల్యూకస్ నికేటస్ చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి మెగస్తనిస్కు రాయబారిగా పంపడం జరిగింది. ఇక్కడ స్టోరీ గుర్తుంచుకోండి, స్టోరీ లాగా గుర్తుంటే ఈజీగా గుర్తుంటుంది. సిరియా యొక్క రాజు అయిన సెల్యూకస్ నికేటస్ అనే రాజు యొక్క రాయబారి అయిన మెగస్తనిస్ ఈ సెల్యూకస్ నికేటస్ చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి పంపడం జరిగింది. సో ఈ మెగస్తనిస్ అనే వ్యక్తి చంద్రగుప్త ఆస్థానంలోకి వచ్చి ఇండికా అనే గ్రంథం రాయడం జరిగింది. ఈ మౌర్యుల యొక్క పాలనను చూసి ఇండికా అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇది మౌర్యుల యొక్క పరిపాలన గురించి తెలుపుతుంది. చాలాసార్లు ప్రీవియస్లో అడగడం జరిగింది, మౌర్యుల యొక్క సైనిక పరిపాలన గురించి తెలిపే విదేశీ సాహిత్య గ్రంథం ఏది అంటే మెగస్తనిస్ రాసిన ఇండికా అని గుర్తుంచుకోండి. మౌర్యుల యొక్క సైనిక పాలన, అలాగే గ్రామ పాలన గురించి ఇండికా అనే గ్రంథం తెలుపుతుంది. సో చాలా ఈ మౌర్యుల గురించి చాలా గొప్పగా వివరించడం జరిగింది. అయినా కూడా ఈ ఇండికాలో కొన్ని వివాదాస్పద వాక్యాలు కూడా ఉండడం జరిగింది. అంటే మౌర్యుల చరిత్ర గురించి తెలిపే అద్భుతమైన గ్రంథం ఇండికానే, కానీ కొన్ని వివాదాస్పద వాక్యాలు కూడా ఈ మెగస్తనిస్ రాసిన ఇండికాలో ఉండడం జరిగింది. లైక్ ఇప్పుడు అవి ఏంటంటే కొన్ని చూద్దాము. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం ప్రకారం, అలాగే వేదాల ప్రకారం గమనిస్తే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఉండడం జరిగింది. అవి ఏంటంటే ఇప్పుడు మెగస్తనిస్ రాసిన ఇండికాలో ఈ మౌర్యుల కాలంలో బానిస వ్యవస్థ లేదు అని రాయడం జరిగింది. కానీ కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో ఈ బానిస వ్యవస్థ గురించి ఉంది అని, అలాగే అశోకుని శాసనాలు కూడా బానిస వ్యవస్థ గురించి తెలపడం జరిగింది అని ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు మెగస్తనిస్ రాసిన ఇండికాలోనేమో బానిస వ్యవస్థ లేదు అని ఆ గ్రంథంలో తెలపడం జరిగింది. కానీ కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం అనేది ఉంటుంది ఒకటి, అశోకుని యొక్క శాసనాలు. అవి మనం స్వదేశీ సాహిత్యాలకు సంబంధించి టాపిక్ వచ్చినప్పుడు తెలుసుకుంటాము దాని గురించి. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో బానిస వ్యవస్థ ఉంది అని తెలపడం జరిగింది. అలాగే కులాలు అనేవి 7 కులాలు లేవు మెగస్తనిస్ రాసిన ఇండికాలో తెలపడం జరిగింది. కానీ మనం వేదాలలో గమనించాం కదా ఆల్రెడీ చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది అలా అని గమనించాం కదా. సో
మెగస్తనీస్ ఏమో 7 కులాలు లేవు అని రాశాడు. కానీ చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది కదా భారతదేశంలో. అలాగే ఈ మౌర్యుల కాలంలో వడ్డీ వ్యాపారం లేదు అని మెగస్తనీస్ ఇండికాలో రాయడం జరిగింది. కానీ ఈ వడ్డీ వ్యాపారం అనేది వేదకాలం నుండే, లైక్ శతపథ బ్రాహ్మణంలో వడ్డీ వ్యాపారం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వడ్డీ వ్యాపారం వేదకాలం నుండే ఉంది, కానీ మెగస్తనీస్ ఇండికాలో వడ్డీ వ్యాపారం లేదు అని రాశారు. తర్వాత భారతదేశంలో కరువు కాటకాలు లేవు అని రాయడం జరిగింది. కానీ అశోకుని శాసనాలు అలాగే జైన గ్రంథాలు మన భారతదేశంలో తీవ్రమైన క్షామం ఉంది అని తెలపడం జరిగింది. ఈ విధంగా వివాదాస్పద కొన్ని వ్యాఖ్యలు కూడా ఉండడం జరిగింది. సో ఇది మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథానికి సంబంధించి. తర్వాత స్ట్రాబో రాసిన జోగ్రఫీ, ద గైడ్ టు ది జోగ్రఫీ అని కూడా అంటారు దీనినే. స్ట్రాబో రాసిన జోగ్రఫీ ఇది గ్రీకు గ్రంథము. ఈ గ్రంథంలో ఏం తెలుపుతుంది అంటే సెల్యూకస్ నికేటస్, అంటే ఈ మెగస్తనీస్ పంపిన రాయబారి యొక్క రాజు సెల్యూకస్ నికేటస్ ఉన్నారు కదా, ఆ సెల్యూకస్ నికేటస్ యొక్క కూతురు హెలెనాను చంద్రగుప్త మౌర్యుడు వివాహం చేసుకున్నట్టు స్ట్రాబో యొక్క జోగ్రఫీ గ్రంథంలో తెలపడం జరిగింది. సో మౌర్యుల గురించి తెలిపే ఇంకొక విదేశీ సాహిత్యం ఏంటంటే స్ట్రాబో యొక్క జోగ్రఫీ. ఒకటి మెగస్తనీస్ యొక్క ఇండికా, 2 స్ట్రాబో యొక్క జోగ్రఫీ. ఇప్పుడు ప్లీనీ రాసిన న్యాచురల్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. ప్లీనీ రాసిన న్యాచురల్ హిస్టరీ అంటే మనం తెలుసుకున్నాం కదా లాటిన్, గ్రీకు, చైనీస్, సింహళ, టిబెటిన్ గ్రంథాలు అని. అందులో ప్లీనీ రాసిన న్యాచురల్ హిస్టరీ అనేది ప్లీనీ రాసిన న్యాచురల్ హిస్టరీ లాటిన్ భాషలో రాయబడింది. ఇతను 1వ శతాబ్దంలో రోమ్ వాసి లాటిన్ భాషలో న్యాచురల్ హిస్టరీ రాశారు. ఇతను ఇండియాకు రాలేదు, కానీ రోమ్ నుంచే ఈ న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. మౌర్యుల కాలంలో 6 లక్షల కాల్బాలాలు అలాగే 30,000 అశ్విక దళం అంటే గుర్రాలపై స్వారీ చేసేది, 30,000 అశ్విక దళం, 9,000 గజదళం అలాగే 8,000 రథబలాలు ఉన్నాయని ప్లీనీ యొక్క న్యాచురల్ హిస్టరీలో తెలపడం జరిగింది. సో ఇది ప్లీనీ యొక్క న్యాచురల్ హిస్టరీ లాటిన్ భాషలో రాశారు. తర్వాత చైనీస్ గ్రంథాలు. ఫాహియాన్ 5వ శతాబ్దంలో ఫాహియాన్ అనే విదేశీ చైనీస్ బౌద్ధమత యాత్రికుడు ఇండియాను సందర్శించడం జరిగింది. మౌర్యుల యొక్క కట్టడాల గురించి గొప్పగా వర్ణించడం జరిగింది ఫాహియాన్. అలాగే హుయస్సాంగ్ అనే వ్యక్తి 7వ శతాబ్దంలో ఇండియాను సందర్శించడం జరిగింది. ఇతను యూకి అనే చైనీస్ గ్రంథం రాయడం జరిగింది. ఫాహియాన్, హుయస్సాంగ్ వీళ్ళిద్దరు చైనీస్ బౌద్ధమత యాత్రికులు. ఫాహియాన్ ఏమో మౌర్యుల యొక్క కట్టడాల గురించి గొప్పగా వర్ణించారు. హుయత్సాంగ్ ఏమో యూకి అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. తర్వాత ఇత్సింగ్ కూడా 7వ శతాబ్దంలో చైనీస్ వ్యక్తి. ఇత్సింగ్ కూడా 7వ శతాబ్దంలో ఇండియాను సందర్శించాడు. తర్వాత సింహళ గ్రంథాలు. శ్రీలంకన్ సింహళ అంటే మహావంశ, దీపవంశ, కులవంశ అనే సింహళ గ్రంథాలు మౌర్యుల గురించి తెలపడం జరిగింది. ఈ మహావంశ అనే గ్రంథంలో అశోకుని యొక్క కుమారుడు మహేంద్ర అలాగే కుమార్తె సంఘమిత్రను శ్రీలంకలో బౌద్ధమత ప్రచారం గురించి తెలపడానికి శ్రీలంకలో బౌద్ధమత ప్రచారం చేయడానికి అశోకుని యొక్క కుమార్తె మహేంద్ర సంఘమిత్రను శ్రీలంకకు పంపడం జరిగింది అని సింహళ గ్రంథం అయిన మహావంశ తెలపడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇలా అడుగుతారు క్వశ్చన్. శ్రీలంకకు బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేసిన రాజులు ఎవరు అని అడుగుతారు. మహేంద్ర అలాగే సంఘమిత్ర, వీళ్ళెవరు అంటే అశోకుని యొక్క కుమారుడు మరియు కుమార్తె. టిబెటిన్ గ్రంథం అయిన దివ్యవదన, అశోకుడే మౌర్యుల యొక్క గొప్ప వీరుడు అని టిబెటిన్ గ్రంథమైన దివ్యవదన అనే గ్రంథం తెలిపింది. టిబెటిన్ యొక్క దివ్యవదన గ్రంథంలో అశోకుడు మౌర్యుల కాలంలో గొప్ప వ్యక్తి అని తెలపడం జరిగింది. ఇవి విదేశీవి. నెక్స్ట్ స్వదేశీ గ్రంథాల గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ స్వదేశీ గ్రంథాలు. మౌర్యుల గురించి తెలిపే స్వదేశీ గ్రంథాల గురించి తెలుసుకుందాము. మోస్ట్లీ ఇవన్నీ సంస్కృతంలో రాయబడినవే, ఎందుకంటే స్వదేశీ గ్రంథాలు కాబట్టి. సో వాటి గురించి తెలుసుకుందాము. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం మౌర్యుల యొక్క పరిపాలన గురించి తెలుపుతుంది. ఈ కౌటిల్యునికి మరో పేర్లు చాణక్యుడు అని పిలుస్తారు, అలాగే విష్ణుగుప్తుడు అని కూడా పిలవడం జరుగుతుంది. కౌటిల్యుడు లేదా చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు రాసిన అర్థశాస్త్రం అనేది మౌర్యుల యొక్క పరిపాలన గురించి తెలపడం జరుగుతుంది. అలాగే ఈ కౌటిల్యుడు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య ఆస్థానంలో ఉన్న ప్రధానమంత్రి కౌటిల్యుడు. ఇతనే అర్థశాస్త్రం రచించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. మౌర్యుల యొక్క పరిపాలన గురించి తెలిపే స్వదేశీ గ్రంథం ఏంటి అంటే కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం. ఇది సంస్కృతంలో రచించడం జరిగింది అని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ విశాఖదత్తుడు రాసిన ముద్రా రాక్షసం. ఈ ముద్రా రాక్షసం అనేది మౌర్య వంశ స్థాపన గురించి తెలుపుతుంది, అలాగే మగధ రాజ్య అంతం గురించి తెలుపుతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం మగధ రాజ్యం దగ్గర. ఈ మగధ రాజ్యం యొక్క చివరి రాజు అయిన
ధననందుడు, నందవంశానికి చెందిన ధననందుణ్ణి చంద్రగుప్త మౌర్య, అలాగే కౌటిల్యుడు, చంద్రగుప్త మౌర్య యొక్క ప్రధాని అయిన కౌటిల్యుడు ధననందుని ఓడించి మౌర్య వంశం స్థాపించడం జరిగింది. ఈ విషయాన్ని తెలిపే గ్రంథం ఏది అంటే విశాఖదత్తుడు రాసిన ముద్ర రాక్షసం అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, బాణుడు రాసిన హర్ష చరిత్ర. మౌర్య సామ్రాజ్యం యొక్క పతనం గురించి తెలిపే గ్రంథం ఏంటి అంటే బాణుడు రాసిన హర్ష చరిత్ర. మౌర్యుల యొక్క చివరి రాజైన బృహద్దద యొక్క సేనాని అయిన పుష్యమిత్ర శుంగుడు ఓడించి శుంగ వంశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని బాణుడు రాసిన హర్ష చరిత్ర తెలపడం జరుగుతుంది. నెక్స్ట్, ఇక్కడ మౌర్యుల స్థాపన గురించి తెలిపేదేమో విశాఖదత్తుడు రాసిన ముద్ర రాక్షసం, అలాగే అంతం గురించి తెలిపేది హర్ష చరిత్ర బాణుడు రాశాడు. తర్వాత కల్హణుడు రాసిన రాజతరంగిణి. ఈ కల్హణుడు రాసిన రాజతరంగిణి కాశ్మీర్ చరిత్రను తెలియజేస్తుంది. మనం ఇంతకుముందే డిస్కస్ చేస్తాం కదా, కాశ్మీర్లోని శ్రీనగర్ని అశోకుడు నిర్మించాడని తెలిపే గ్రంథం ఏంటి అంటే కల్హణుడు రాసిన రాజతరంగిణి అని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఈ శాసనాలు గ్రంథాలు అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక రాజ్యం స్టార్ట్ అయితే దానికి సంబంధించిన ఆధారాలు మనకు తెలిపేది ఈ గ్రంథాలు అలాగే శాసనాలే కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్, హేమచంద్రుడు రాసిన పరిశిష్ట పర్వం గురించి చంద్రగుప్త మౌర్య సల్లేఖన వ్రతాన్ని తీసుకున్నాడు కదా, దాని గురించి తెలపడం జరుగుతుంది. హేమచంద్రుడు రాసిన పరిశిష్ట పర్వంలో చంద్రగుప్త మౌర్య సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోయిన విధానం గురించి తెలుపుతుంది. ఇది ఫ్రెండ్స్ మౌర్యులకు సంబంధించి స్వదేశీ విదేశీ గ్రంథాలు అలాగే వాటికి సంబంధించిన పార్ట్ 1 వీడియో. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 గురించి తెలుసుకుందాము. సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.